ఏదైనా రాజకీయ పార్టీలో ఏదైనా వ్యక్తుల్ని ఒక పదవి కోసం నియమించాలంటే, ఆ వ్యక్తి యొక్క గ్రాఫ్ చూస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ వ్యక్తి యొక్క గ్రాఫ్ సరిగ్గా లేకపోతే గనక, ఆ పదవికి సరిపోడని చెప్పేసి పక్కకు తెప్పిస్తారు. లేదా తనని రిజర్వ్‌లో పెట్టి నెక్స్ట్ తన గ్రాఫ్ పెరిగితే గనక మళ్ళీ అవకాశం చూద్దాంలే అని చెప్పేసి పక్కన పెడతారు. ఇలా ఉంటుంది రాజకీయ వ్యవస్థలో. సో, మన రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం కూడా కొంతమందికి భారీ దెబ్బ కొట్టింది. మొన్న ఏదైతే ఎంపికలు జరిగాయో, ఆ ఎంపికల్లోని కొంతమందికి భారీ దెబ్బ కొట్టింది. ఆ భారీ దెబ్బ వల్ల పాపం కొంతమంది అతలాకుతలం అయిపోతున్నారు. అసలు వారంతా ఎవరు? భారీ దెబ్బ టీడీపీ కొట్టవలసిన అవసరం ఏముంది ఆళ్ళకి? అనే విషయాలు మనం వీడియోలో తెలుసుకుందాం. దయచేసి నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. సో, చూసుకుంటే ఒకసారి కాకినాడ జిల్లాలో టీడీపీ అధ్యక్షుడి ఎంపికలో కాకినాడ జిల్లాలో కీలకంగా ఉన్న ఓ వ్యక్తి కాకినాడ జిల్లాలో కీలకంగా ఉన్న ఓ ఎంపీ, మాజీ మంత్రి, ఓ నేత పేరును సిఫారసు చేశారంట. కానీ వారి సిఫారసును పక్కన పెట్టిన సీఎం చంద్రబాబు తిరిగి జ్యోతిలో నవీన్‌కు అవకాశం కల్పించారంట. అసలు నవీన్ వైపు మొగ్గు చూపడం వెనక బలమైన కారణం ఏమైనా ఉందన్న చర్చ జరుగుతుంది విపరీతంగా. కాకినాడ జిల్లాలో టీడీపీ అధ్యక్షుడి ఎంపికలో టీడీపీ హైకమాండ్ సీనియర్ నేతలకు గట్టి షాక్ ఇచ్చింది. జిల్లా అధ్యక్ష ఎంపికలో ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్లుగా వ్యవహారం నడిపింది. కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా తన కుమారుడు జ్యోతుల నవీన్‌కు రెండోసారి ఛాన్స్ ఇవ్వాలంటూ జగ్గంపేట ఎమ్మెల్యే, తిరుమల తిరుపతికి దేవస్థానం ట్రస్టీ జ్యోతుల నెహ్రూ పట్టుబట్టారు. అయినా గాని నవీన్ ఒక దఫా అధ్యక్షునిగా పనిచేశారు. జడ్పీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. అంతకుముందు వైసీపీలో జడ్ ఫ్లోర్ లీడర్‌గా కూడా ఆయన ఉన్నారు. సో, మొన్నటి ఎన్నికల్లో కాకినాడ పార్లమెంటు సీటు కూడా నవీన్ ఆశించారు. కానీ ఆయనకు మరోసారి తెలుగుదేశం పార్టీకి అధ్యక్ష బాధ్యతలను టీడీపీ హైకమాండ్ అప్పగించింది. సో, ప్రస్తుతం కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా జ్యోతుల నవీన్ కొనసాగుతున్నారు. ఆయనకు రెండోసారి అధ్యక్ష పదవి ఇస్తే జిల్లాలో నెహ్రూ పట్టు పెరుగుతుందని కొందరు సీనియర్లు డిసైడ్ అయ్యారట. అంతేకాదు భవిష్యత్తులో జిల్లాలో ఎవరిని లెక్క చేయరని తండ్రి కొడుకుల రాజ్యం అవుతుందంటూ గుసగుసలాడుకున్నారట. అయితే పార్టీలో నెంబర్ 2 లీడర్‌గా కొనసాగుతున్న మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కాకినాడ జిల్లా పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సభ్యుడు సానా సతీష్‌ను జ్యోతుల నవీన్‌కి బదులుగా మాజీ జడ్పీటీసీ టీడీపీ నుంచి వైసీపీలోకి తిరిగి టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చిన తోట నవీన్‌ను జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని అధిష్టానానికి సూచించినట్టు తెలిసింది. సో, అంతేకాకుండా తమకు ఉన్న బలమైన పరిణామాలతో టీడీపీ అధిష్టానంపై ఒత్తిడి సైతం తెచ్చినట్టు సమాచారం. ఒక దశలో వీరిద్దరూ సిఫారసు చేసిన తోట నవీన్ పేరు ఖరారు చేస్తారని కూడా ప్రచారం జరిగింది. సో, ఈ నేపథ్యంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ రంగంలోకి దిగారు. గతంలో యనమలతో సరిపడకే జ్యోతుల నెహ్రూ పార్టీని వదిలి వెళ్లారని, తనను కాదని యనమలకు అధిష్టానం పెద్దపీట వేస్తే తాను తాడోపేడో తేల్చుకుంటానంటూ నెహ్రూ ఫైర్ అయ్యారని తెలిసింది. సో, ఈ విషయం కాస్త పార్టీ అధిష్టానానికి దృష్టికి వెళ్లడంతో సీఎం చంద్రబాబు పునరాలోచనలో పడ్డారు. మరోవైపు మాజీ మంత్రి యనమల కమ్మ సామాజిక వర్గానికి టార్గెట్ చేస్తూ బహిరంగ అధిష్టానాన్ని నిర్మిస్తూ లేఖ రాయడం, మరోపక్క సానా సతీష్ రాజ్యసభ సభ్యత్వం జూన్‌లో ముగుస్తుండడంతో ఆయన చెప్పినట్టుగా చేస్తే ఇబ్బందులు వస్తాయని పరిగణనలోకి తీసుకున్న అధినాయకత్వం చంద్రబాబు నాయుడు 2 రోజుల క్రితం జ్యోతుల నెహ్రూ తనయుడు జ్యోతుల నవీన్‌ను అధ్యక్షుడిగా ప్రకటించిందని ప్రచారం జరుగుతోంది. అయితే కాకినాడ జిల్లా అధ్యక్ష రేసులోకి తోట నవీన్ పేరును తెరపైకి తెచ్చిన యనమల సానా సతీష్ తీరుపై క్యాడర్ ఫైర్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే యనమలకు రాజకీయంగా ఎలాంటి పదవి లేదు. ఆయన రాజ్యసభ పదవి ఇస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు. మరోపక్క సానా సతీష్ వ్యాపారంలో బిజీగా ఉన్నారు. అటు వైసీపీ కీలక నేతతో వ్యాపార భాగస్వామిగా ఉన్నారు కూడా. ఆయన కూడా రెండోసారి రాజ్యసభ పదవి కోసం పట్టుబడుతున్నారు. ఇంక ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు తలపట్టుకొని అసలు ఎవరికి ఇవ్వాలిరా బాబు అని పునరాలోచనలో పడ్డాడనమాట. ఎందుకంటే అక్కడ పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. చూశారు కదా! దీని మీద మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.